Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మాస్టర్ ప్లాన్ స్టైల్ అందుకే మార్చారా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్టైల్ మార్చారా అన్నది చర్చ సాగుతోంది. అదే అంతటా హాట్ టాపిక్గా ఉంది. జగన్ స్టైల్ మార్చడం ఏంటి అన్నది కూడా ఒక ప్రశ్న అయితే, దాని వెనుక చాలా ఆసక్తికరమైన వ్యవహారాలే ఉన్నాయని అంటున్నారు. మామూలుగా జగన్ గురించి చూస్తే కనుక ఆయన 2011 నుంచి ప్రజా జీవితంలో ప్రజలకి బాగా పరిచయంగా ఉన్న నాయకుడు. వైసీపీ పేరుతో పార్టీ పెట్టి జనంలోకి వచ్చిన జగన్ కొత్తలలో రంగురంగుల బట్టలు వేసుకుని తిరిగేవారు. అదేవిధంగా ఆయన డ్రెస్ కోడ్ అన్నది ఆ రోజులలో పెద్దగా పాటించలేదు. అయితే జగన్ 2017లో పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఒక స్పెషల్ డ్రెస్ కోడ్ని అలవాటు చేసుకున్నారు. అదే ఖాకీ ప్యాంట్, తెల్ల చొక్కా. ఇది గడిచిన 7-8 సంవత్సరాలుగా జగన్ డ్రెస్ కోడ్గా అందరికీ తెలుసు. జగన్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే రకమైన డ్రెస్ కోడ్తో జనంలో కనిపించేవారు. అయితే వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత జగన్ పెద్దగా జనాల్లోకి రావట్లేదు. అదే సమయంలో ఆయన వారంలో కొన్ని రోజులు తాడేపల్లికి వచ్చి పార్టీ కార్యక్రమాలు చూసి వెళ్ళిపోతున్నారు. ఇదిలా ఉంటే జగన్ ఇటీవల లండన్ టూర్ పెట్టుకున్నారు. ఈ టూర్కి ముందు ఆయన ఒక స్పెషల్ డ్రెస్లో కనిపించి ఆశ్చర్యపరిచారు. దానికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. జగన్ బ్లూ కలర్ జీన్స్ అండ్ బ్లూ కలర్ షర్ట్తో చాలా వెరైటీగా కనిపించారు. ఇదే తరహాలో ట్రెండీ లుక్తో, ట్రెండీ డ్రెస్తో జగన్ ఫారిన్ టూర్లో పర్యటిస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. దీనిని చూసిన వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు మా నాయకుడు కొత్త ఇమేజ్తో కనిపిస్తున్నారని ఆనందిస్తున్నారు. తమ నాయకుడు జగన్ యూత్ఫుల్ ఇమేజ్తో కనిపిస్తున్నారని కూడా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతోంది. అయితే దీని వెనుక జగన్ వ్యూహం కూడా ఉందని ప్రచారం అయితే సాగుతోంది. ఏంటి ప్రచారం అంటే, ఇంతకాలం పెద్ద మనిషి తరహాలో జగన్ ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన డ్రెస్ కోడ్ కూడా మార్చబోతున్నారన్న చర్చ కూడా సాగుతోంది. ఇక ఆ డ్రెస్ కోడ్ ట్రెండీగా ఉండేలా చూసుకుంటున్నారని కూడా అంటున్నారు. ప్రస్తుతం దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ జెన్ జెడ్ ప్రభావం అధికంగా ఉంది. వారు కనుక ఎన్నికలలో తమ ప్రతాపం చూపిస్తే ఆయా పార్టీలకే విజయం దక్కడం అన్నది కూడా జరుగుతుంది. ఇక జగన్ ప్రస్తుత వయస్సు 50+గా ఉంది. ఒక విధంగా రాజకీయంగా ఆయన యువకుడి కిందనే లెక్క అని చెప్పుకున్నా, మరో విధంగా చూస్తే ఈ జడ్కి వైసీపీ కొంత దూరంగా ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ఒక విధంగా రాజకీయంగా ఆయన యువకుడి కిందనే లెక్క అని చెప్పుకున్నా, మరో విధంగా ఈ జడ్కి వైసీపీ కొంత దూరంగా ఉన్నట్టుగానే కనిపిస్తోంది. దాంతో ఆ గ్యాప్ని తగ్గించాలన్న ఉద్దేశంతోనే జగన్ కొత్త ఆలోచనలు చేస్తున్నారని చర్చ సాగుతోంది. అదేవిధంగా జగన్ రేపటి రోజున జెడ్ ఓటర్లను ఆకట్టుకోవడానికి తనదైన కొత్త వ్యూహాలతో ముందుకొస్తారని కూడా అంటున్నారు. అందులో భాగమేనా ఈ నయా డ్రెస్, ఈ సరికొత్త ట్రెండీ డ్రెస్ అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. అయితే జగన్ ఎప్పుడూ యూత్తో కనెక్ట్ అవుతూనే ఉన్నారని, ప్రత్యేకంగా ఏ రకమైన వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం లేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. మొత్తానికి జగన్ పాదయాత్ర అయితే తొందరలో చేయబోతున్నారు. మరి ఆ పాదయాత్రలో జగన్ డ్రెస్ కోడ్ ఏ విధంగా ఉంటుంది, రాబోయే రోజులలో ఆయన జెడ్ని ఏ రకంగా అట్రాక్ట్ చేస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.